గార్డు ఓ దళిత మహిళను పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన విజయనగరం జిల్లా పోతనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుధాకర్ ప్రస్తుతం హైదరాబాద్లో సిసిఎస్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కేవలం దళితురాలు అని మోసం చేసి వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. హైదరాబాద్లో ఉంటుంది అమ్మాయి, ఒక దళిత వర్గానికి చెందిన అమ్మాయి. అలాగే కాపు వర్గానికి చెందినటువంటి సుధాకర్ అనే వ్యక్తి పోతానపల్లి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి మన హైదరాబాద్ సిసిఎస్లో ఒక హోంగార్డ్గా పనిచేస్తాడు. 10 సంవత్సరాల క్రితం అమ్మాయిని వివాహం చేసుకొని ఇప్పుడు కేవలం కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఊరిలో ఉండేటువంటి ఇంకో అమ్మాయిని, ఉమామహేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు కాపురం చేసినటువంటి అమ్మాయిని మోసం చేయడమే కాకుండా అక్కడ ఇంకో అమ్మాయిని కూడా మోసం చేసినారని అంటున్నారు. ఎంతవరకు మాకు తెలియదు. కానీ కేవలం దళిత అంటే మాదిగ కులం అమ్మాయికి మాకు అవసరం లేదన్న ఒక విషయంతోనే అతను వదిలేసి ఈ పెళ్లి చేసుకోవడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళా సంఘాల నుంచి. అలాగే ఇదే ఊరిలో ఉండేటువంటి రాములు, అతను కూడా ఒక కాపు. అతను ఏంటంటే గతంలో ఒకసారి హైదరాబాద్కి వచ్చి మాట్లాడి, పల్లెటూరు వచ్చి మాట్లాడడం పిలిపించడం జరిగింది. మీకు డబ్బులు ఇచ్చి ఈ కేసు వదిలేసుకోండి, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తానని చెప్పి పాపం మా అమ్మాయిని బెదిరించడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే దళిత వర్గాల